బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. జూరాల దగ్గర జల సవ్వడి నెలకొంది. ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తివేశారు. 1,00,000 క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే మొత్తంలో దిగువకు వదిలేస్తున్నారు. కుడి ఎడమ కాలువల ద్వారా నీరు విడుదల చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రధానిగా ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు దగ్గర వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఒకవైపు ఆల్మట్టి మరియు నారాయణపూర్ డ్యాంలో కూడా పెద్ద ఎత్తున వరద రావడంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి దిగువ జూరాల ప్రాజెక్టుకు వాటర్ను రిలీజ్ చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు దగ్గర జలకళ సంతరించుకుంది. గత 3 రోజులుగా కూడా పూర్తిస్థాయిలో ప్రాజెక్ట్ అంతా కూడా సుందరమైనటువంటి వాతావరణంతో పర్యాటకులను ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 17 గేట్లను పైకెత్తి దిగువ శ్రీశైలంకు వాటర్ను రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు దాదాపు 1,10,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో కొనసాగుతుండగా దాదాపు 1,00,000 క్యూసెక్ల వాటర్ను అవుట్ఫ్లోగా కూడా అధికారులు రిలీజ్ చేస్తూ పూర్తిస్థాయిలో ప్రాజెక్టు సామర్థ్యాన్ని మించకుండా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం విషయానికి వస్తే 9.657 టీఎంసీలుగా ఉన్నటువంటి నీటి సామర్థ్యం ప్రస్తుతం 6.175గా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆల్మట్టి డ్యాంకు సంబంధించి ప్రజెంటు ఆల్మట్టి డ్యాం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 128 టీఎంసీలు కాగా ప్రస్తుతం 98 టీఎంసీలుగా కూడా కొనసాగుతుంది. ఇక నారాయణపూర్ డ్యాంకు సంబంధించి 33 టీఎంసీలుగా ఉన్నటువంటి సామర్థ్యం ప్రస్తుతం 29 టీఎంసీలుగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి జూరాల ప్రాజెక్టుకు గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో లేటుగా వాటర్ రావడంతో ఒకవైపు రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత సీజన్తో పోలిసి ఈ సీజన్ పూర్తి స్థాయిలో దీని కింద ఉన్నటువంటి లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటర్ రాకపోవడంతో పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడతామని చెప్పి అనుకున్నారు. కానీ ఇట్లాంటి సమయంలో జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 17 గేట్లను ఎత్తి కిందికి దాదాపు 1,00,000 క్యూసెక్ల వాటర్ను దిగువ విడుదల చేస్తుండడంతో ఒకవైపు కుడి ఎడమ కాలువలకు సంబంధించినటువంటి రైతులంతా కూడా ఆనందం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రాజెక్టుకు సంబంధించి అప్పర్ లోయర్ 2 ప్రధాన యూనిట్లలో జల విద్యుత్ శక్తి ఇప్పటికే ప్రారంభమైంది. పూర్తిస్థాయిలో గత వారం నుంచి కూడా ఈ యొక్క జల విద్యుత్ శక్తి కేంద్రాల దగ్గర విద్యుత్ ఉత్పత్తి అనేది కూడా సజావుగా కొనసాగుతూ వస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా 17 గేట్లను ఎత్తి దిగువకు వాటర్ను రిలీజ్ చేస్తుండడంతో ఒకవైపు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలలో కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం పొంచి ఉండడంతో ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఒకవైపు అధికారులు సూచిస్తున్నారు. ఇక జూరాల ప్రాజెక్టుకు సంబంధించి దిగువన ఉన్నటువంటి ఏదైతే ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అయితే అధికారులు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 3 రోజులుగా కూడా వర్షం ఇదే విధంగా ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రాజెక్టు దగ్గర అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. ఇక ప్రాజెక్టుపై ఆధారపడినటువంటి భీమా లిఫ్ట్ 1, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 కావచ్చు, అదేవిధంగా కోయిల్ సాగర్, నెట్టెంపాడు ఈ ప్రాజెక్టులకు అన్నిటికి కూడా వాటర్ను నింపుతూ పూర్తిగా అవి సఫిషియెంట్గా ఉండేలాగా కూడా అధికారులు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే జూరాల ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఇదే జూరాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్